బాలినేని శ్రీనివాసరెడ్డి వాస్తవంగా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. అప్పట్లో బాగా జరిగినటువంటి ప్రచారం. ఇవాళ ఆయన ప్రేమిస్తున్నటువంటి జనసేన తెలుగుదేశంని ప్రేమించే పత్రికలే ఆనాడు రాసింది ఆయన బెట్టింగ్ కింగ్ అని, లేకపోతే హవాలా కింగ్ అని, ఇట్లాంటి చాలా రాసుకొచ్చారు కదా. ఆయన్ని ఆ రకంగా పోల్చారు. ఆర్థికంగా చితికిపోయాడన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఆ ఆర్థిక చితికిపోయినటువంటి వాటికి తగినటువంటి సాయం జగన్ చేయట్లేదన్న కోపంతోనే ఆయన జగన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అప్పట్లో సోషల్ మీడియా కథనాలు వైసీపీ వాళ్ళు వడ్డించారు. కాబట్టి సంథింగ్. ఇప్పుడు నా నాయకుడు పవన్ కళ్యాణ్ నాకొక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు, అది క్విట్ ప్రోకోనా అంటే బాలినేని వైసీపీలోనే ఉంటే ఇప్పుడు ఏ పైసా రాదు ఈ 5 ఏళ్ళు, నో డౌట్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బోల్డ్ అంత సంపాదించాడు, అది మనం చెప్పట్లా. ఏ జనసేనలో అయితే ఆయన ఉన్నారో ఆ జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ సొంత నియోజకవర్గానికి సంబంధించినటువంటి దామచర్లే చెప్తున్నారు, లెక్కలతో సహా విప్పి చెప్పారు. అదే సందర్భంలో ఇప్పుడు తనని కాపాడుకోవడానికి ఈ పని చేస్తున్నారని ఇవాళ అదే బాలినేని అనుచరులే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పటి కేసుల నుంచి బయటపడడానికి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్నాడు. నిజంగానే ఆ తర్వాత నుంచి బాలినేని జోలికి పోలేదు. అదే బాలినేని కోరుకున్నటువంటిది కూడా. అట్ ద సేమ్ టైం ఓ ప్రాఫిట్ ఏంటది, పవన్ కళ్యాణ్ సినిమాకి ఓకే చెప్పాడంటే ఈయన ఒక 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి అనుకున్నాను, 150 కోట్లు పిక్చర్ గ్యారంటీ 180 కోట్లు 200 కోట్లకు అమ్ముడుపోతుంది. ఇంకా ఓపుకుంటే ఇంకో 50 కోట్లకు ఎక్కువ అమ్ముడుపోతుంది. పైగా ఆ రైట్లు ఈ రైట్లు కలిపితే 250 కోట్లు వచ్చిందంటే ఒక 100 కోట్లు మిగిలినట్టే. బాలినేనికి లైఫ్ టైం సెటిల్మెంట్ అనలేం కానీ, ఎందుకంటే ఇదివరకు 100 కోట్లు చూసినాడు, ఆయనేమి ఆషామాషి వాడేం కాదు. కాకపోతే పోయిన చోట వెతుక్కోవడం, రాజకీయాల్లోనూ పోగొట్టుకున్నాడు, రాజకీయాల్లోనే వెతుక్కున్నాడు అనుకోవడానికి లేదు. ఆయన ఒక చోట జోదంలో పోగొట్టుకుంటే కొత్త జోదంలో సక్సెస్ కావడం అన్నటువంటి రూటు ఏమవుతుందో చూడాలి.